సూర్యుడిని ఉదయింపచేసేది ఏది? ఆయన చుట్టూ తిరిగేవారు ఎవరు? సూర్యుడిని అస్తమింపచేయనిది ఏది? ఆయన దేని ఆధారంగా నిలిచిని ఉన్నాడు? ఇవి మహాభారతంలో వేదవ్యాసుడు రచించినటువంటి వనపర్వంలో యక్ష ప్రశ్నల్లో వచ్చేటువంటి ప్రశ్నలు ఇవి. సూర్యుడు అనేటువంటి వాడు అసలు దేని ద్వారా ఉదయిస్తున్నాడు, దేని ద్వారా నిలబడుతున్నాడు, దేని ద్వారా అస్తమిస్తున్నాడు? సూర్యుణ్ణి ఉదయింపచేసేది ఏది అని అంటే సూర్యుణ్ణి సత్యం ఉదయింపచేస్తుంది అని చెప్తున్నారు, లేదా ధర్మం ఉదయింపచేస్తుంది. ఏంటండి, సూర్యుడు స్వతహాగా ఆయనంతటా ఆయనే ఉదయిస్తుంటాడు కదా, సత్యం లేదా బ్రహ్మ పదార్థం ఎలా ఉదయింపచేస్తుంది అని అంటే ఇక్కడ జ్ఞాన సూర్యుడు అనేటువంటి దాన్ని ప్రతీకాత్మకంగా తీసుకోమన్నారు. మనలో జ్ఞాన సూర్యుడు అనేటువంటి వాడు ఉదయించాలి. జ్ఞాన సూర్యుడు ఏ రకంగా ఉదయిస్తాడంటే బ్రహ్మజ్ఞానం తెలిస్తేనే జ్ఞాన సూర్యుడు అనేటువంటి వాడు ఉదయిస్తాడు. కాబట్టి బ్రహ్మ పదార్థం ఈ సూర్యుడిని ఉదయింప చేస్తుంది. సత్య పదార్థం, అది సత్యమన్నా బ్రహ్మమన్నా ధర్మమన్నా ఇంచుమించు సమానార్థకాలు. అంటే సత్ అంటే చిరకాలము శాశ్వతంగా నిలబడి ఉండేది. సత్యం, శివం, సుందరం దేవుడికి ఉన్నటువంటి ముచ్చటైనటువంటి 3 పేర్లలో సత్యం ఎప్పుడు శాశ్వతంగా ఉండేటువంటిది. కాబట్టి ఆ బ్రహ్మ పదార్థం సూర్యుడిని ఉదయింపచేస్తుంది. మరి సూర్యుడిని అస్తమింపచేసేటువంటిది ఏది? సూర్యుడిని ఏది అస్తమింపచేస్తుందంటే సూర్యుడిని అస్తమింపచేసేటువంటిది ధర్మం. ధర్మమే సూర్యుడిని అస్తమింపచేస్తుంది. అదేంటండి అస్తమం అనంటే సూర్యుడు కనపడకుండా పోవటం కదా. మరి ఇక్కడ ధర్మం సూర్యుడిని ఏ రకంగా అస్తమింపచేస్తుంది అని అంటే లోకంలో చక్కగా గనక మనం ధర్మాచరణ గనక చేస్తే, మన ధర్మం, మన సనాతన ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మాన్ని గనక మనం ఆచరణ గనక చేస్తే సూర్యుని యొక్క అస్తమయం అవుతుంది. అంటే ఈ లోకంలో నువ్వు చేయవలసినటువంటి కర్తవ్య సూర్య పరిపాలన పూర్తవుతుంది. అంటే నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే ఇక్కడ అర్థం ఆ రకంగా తీసుకోమన్నారు భాష్యకారులు. కాబట్టి నీ చేసినటువంటి కర్తవ్యం పరిపూర్ణమైపోతుంది. కాబట్టి ధర్మమే సూర్యుడిని అస్తమింపచేస్తుంది. కాబట్టి సత్య ధర్మ ఆ వికాసం వీటన్నిటి ప్రకారంగా సూర్యోదయాన్ని, సూర్యుని నిలబెట్టడాన్ని, సూర్యుడిని అస్తమింపచేయటాన్ని నిలబెట్టేటువంటివి బ్రహ్మ పదార్థం, ధర్మ పదార్థం, సత్య పదార్థం. ఈ 3ంటికి అర్థాలు ఒకటే. కాబట్టి మొత్తానికి సత్య ప్రవర్తనలతోటి అందరూ నడవాలని చెప్పి ఈ యక్ష ప్రశ్నల్లో ఉన్నటువంటి సారస్యం. గురుగారు, సంసారాన్ని దాటడానికి ఏ విద్యను అభ్యసించాలని పెద్దలు చెప్పారు? దానిని పొందటానికి ఎలా ప్రయత్నించాలి జీవుడు? సంసారం, దీంట్లో అందరూ కూడా మునిగిపోయేటువంటి వాళ్ళే. ఈ సంసారాన్ని దాటాలి అని అంటే ఒక్కటి బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్యని ప్రతి వాళ్ళు కూడా అభ్యాసం చెయ్యాలి అని మొత్తం వేదాలు కానివ్వండి, పురాణాలు కానివ్వండి, స్మృతులు కానివ్వండి, బ్రహ్మ విద్యని అధ్యయనం చేయాలి. అయితే బ్రహ్మ విద్యని అధ్యయనం చేసేటప్పుడు అహంకారం అనేది పనికిరాదు. దీనికి తమాషాగా పెద్దలు ఒక కథ కూడా చెప్తారు. ఎందుకంటే 4 ముక్కలు వచ్చేసరికి ప్రతి వాళ్ళకి కూడా పండితుండి అనేటువంటి ఒక అహంకారం వచ్చేసేస్తుంది. అది పనికిరాదంటున్నారు. ఒక పండితుల వారు ప్రయాణం చేస్తున్నారు. దారిలో ఒక నది వచ్చింది. ఆ నది దాటాల్సి వచ్చింది. ఒక పడవవాడు కనిపించాడు. ఆ పడవవాడిని పిలిచాడు. ఒరే, నన్ను కొంచెం దాటించురా అన్నాడు. అలాగే స్వామి, కూర్చోండి అన్నాడు. పడవవాడు మొదలుపెట్టాడు ప్రయాణం. పెట్టిన తర్వాత ఈయనలో 4 ముక్కలు వచ్చేసరికి చాలామందిలో అహంకారం పెళ్ళుబుకుతుంటుంది. ఈ పండితుల వారికి కూడా అహంకారం పెళ్ళుబుకింది. ఒరే, నీకు వేదాలు తెలుసా? అవేం నాకు తెలవదు బాబు. నీ జీవితంలో పావు భాగం వృధా అయిపోయింది పో. అరే, నీకు స్మృతులు తెలుసా? అవేవి నాకు తెలవదు బాబు. ఇంకో పావు భాగం నీ జీవితంలో వృధా అయిపోయింది పో. అరే, అష్టాదశ పురాణాలు తెలుసా? అసలు వాటి పేర్లు తెలుసా? అసలు నువ్వు ఎప్పుడన్నా పేరు విన్నావా అంటే నేను చదివాను, నాకే వచ్చు అనేటువంటి గర్వం ఈ పండితుల వారి. తెలవదు బాబు. ఇంకో పావు వంతు నీ జీవితంలో వృధా అయిపోయింది పో అనేసరికి ఇంతలోకి ఆ నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. మధ్యలోకి వచ్చేసారు. అయ్యా,
ఇక నా వల్ల అవటం లేదు, మీకు ఈత వచ్చా అన్నాడు. ఈత నాకు రాదురా అన్నాడు. అయ్యా నాది 35 వంతు వేస్ట్ అయిపోయిందన్నారు, వృధా అయిపోయిందన్నారు, మీకు ఇప్పుడు జీవితమే వృధా అయ్యేట్టు చూసుకోండి, నేను మిమ్మల్ని రక్షించలేను, నేను నా దోవను నేను వెళ్ళిపోతున్నాను. వాడు ఈత కొట్టుకుంటూ వాడు వెళ్ళిపోయాడు. అంటే ఇది బ్రహ్మ విద్య అనే దానికి దీనికి ఉదాహరణ కింద చెప్పారు పెద్దలు. బ్రహ్మ విద్య అనేది సాధించాలి అని అంటే అహంకారం ఏం కొంచెం చదివినా అది పరమాత్మ యొక్క అనుగ్రహము అనేటువంటి భావన, స్వయం తీర్త్వా పరాన్ తారయతి, ఇది స్మృతి సూత్రం. స్వయం తీర్త్వ అంటే తాను దాటినటువంటి వాడు ఇతరులను దాటించగలడు, స్వయం తీర్త్వ. కాబట్టి అది దాటాలి అని అంటే మొట్టమొదట వినయం అపనయా, శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి మాట. స్వామి నాలో అవినయం ఏదైతే ఉన్నదో ఆ అవినయాన్ని పోగొట్టు, స్వామివారి దగ్గర మొరపెట్టుకుంటున్నాడు శంకర భగవత్పాదుల వారు. ఆ అవినయం, ఎందుకంటే అవినయం ఏం చేస్తుందంటే మనిషిని గుడ్డివాడిని చేస్తుంది, కళ్ళుతో చూడగలిగినప్పటికీ మనస్సుని మూసివేస్తుంది. కాబట్టి అవినయాన్ని పోగొట్టు అంటాడు శంకర్లు. అది పోతేనే మనిషి బ్రహ్మ విద్యకి దగ్గర కాగలడు, బ్రహ్మ విద్య నేర్చుకోగలడు. కాబట్టి అహంకారం, నాకే తెలుసు పక్కవాడికి ఏం తెలియదు అనే భావన ఎప్పుడూ రాకూడదు. అందరూ భగవత్ స్వరూపులనే భావనతోటి ఉండి, సమానత్వ భావనతోటి ఉండి, బ్రహ్మ విద్యానుభవం ద్వారానే ఈ లోకాన్ని ప్రతివాడు దాటగలడు. ఇది పెద్దలు చెప్పినటువంటి మాట.